హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు మిగిలిన రైస్తో కానీ లేదంటే అప్పటికప్పుడు చేసుకునే ఎగ్ పులావ్ చూపించబోతున్నాను. ఇదైతే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకి బ్యాచిలర్ రెసిపీగా చాలా బాగుంటుంది. అంటే బ్యాచిలర్స్ ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా దీనికోసం కొద్దిగా పెరిగిని ఒక బౌల్ తీసుకుని కొంచెం పెరిగిని ఇందులో తీసుకోవాలి. కర్డ్ మాట. అలానే స్పైసీ మనం ఎంతైతే తింటామో అంత కారాన్ని వేసుకోవాలి. మనం రైస్ తీసుకునే దాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి మొత్తం అంతా కూడా బాగా నీట్గా కలుపుకోవాలి. మొత్తం మసాలా అంతా పెరుగుకు పట్టేటట్టుగా మొత్తం పెరుగులో కలిపేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మసాలాలు మనం బిర్యానీకి ఏ మసాలాలు అయితే వాడతామో అయ్యే మసాలాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మనకి నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా మనం చేసుకుంటాం కాబట్టి నెయ్యిని యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత మసాలాలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం బిర్యానీకి ఏవైతే తీసుకుంటాం అయ్యే, అంటే మనకి ఆకు, చెక్క, లవంగం, యాలకి, జాపత్రి, అనాస పువ్వు ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి సన్నగా కట్ చేసిన ఉల్లి ముక్కలు, అలానే నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కొంచెం మంచి వాసన వచ్చే వరకు, అంటే పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ఇందులోనే ముందే మనం మిక్స్ చేసిన, అంటే కలిపి పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకోవాలి. మసాలా పెరుగంతా కూడా ఇందులో వేసి బాగా కలిపి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి మొత్తం అంతా కూడా బాగా కలిపి కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత మనకి ఇందులో ఉండే వాటర్ అంతా కూడా దగ్గరికి అయ్యి ఆయిల్ బయటకు వచ్చే విధంగా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా మనకి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని ముందే పగలగొట్టి పెట్టుకునే ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు రైస్ ఎక్కువగా ఉంటే ఎక్కువగా తీసుకోండి, తక్కువగా ఉంటే తక్కువగా తీసుకోండి. ఇలా ఎగ్స్ని ఇందులో వేసేసి ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి పెట్టుకోవాలి. ఇలా మనకు కొంచెం గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నీ కూడా కొంచెం బాగా కలుపుకొని ఇంకొక 5-10 నిమిషాలు డ్రై అయ్యే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపి ఎగ్ అంతా కూడా మనకి డ్రై ఫ్రై లాగా అయిపోవాలి. ఇలా అయిన తర్వాత మనకి మిగిలిన రైస్, లేదంటే మనం ఉడికించి అప్పటికప్పుడు ఉడికించుకున్న రైస్నైనా సరే ఇందులో వేసేసుకోవచ్చు. మిగిలిన రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మనకి ఈ మిగిలిన ఈ రైస్ని ఇందులో వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మనకి ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనకి లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళొచ్చు. అప్పటికప్పుడు మనం ఏమీ లేదనుకున్నప్పుడు ఇలా కూడా చేసుకుని తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే గరంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీరని కూడా వేసి ఒక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఇన్స్టెంట్ పలావ్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.